హాయ్ ఫ్రెండ్స్, ఏపీడిఎస్సి గ్రాండ్ టెస్ట్ 2 సంబంధించి పార్ట్ 4/7 5 మెథడ్లు తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్ అన్ని మెథడ్లు కలిపి ప్రతి మెథడ్కి 8 బిట్లు చొప్పున 40 బిట్లు ఇందులో ఇవ్వడం జరిగింది. టాప్ మెథడ్ బిట్స్కే ఇవి ఉంటాయి. అలాగే ఫైనల్ మాక్ టెస్ట్ 4 4వ డిఎస్సి గ్రాండ్ టెస్ట్ అనేది ఈరోజు సాయంత్రం యాప్లో పెడుతున్నాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా డిస్క్రిప్షన్లో యాప్ లింక్, వాట్సాప్ లింక్ ఇవ్వడం జరిగింది. అందులో జాయిన్ అయ్యి ఈరోజు ఫైనల్ గ్రాండ్ టెస్ట్ని, ఫైనల్ మాక్ టెస్ట్ని రాయండి. ఈ 4 టెస్టులు ఎప్పుడైనా రాయవచ్చు. వాటి పీడిఎఫ్ కూడా ఇందులో యాప్లో ప్రొవైడ్ చేస్తున్నాం. అలాగే మొట్టమొదటిగా తెలుగు మెథడ్ చూద్దాం. ఒకటవది, ప్రతి వ్యక్తి మాట్లాడగలడు, వినగలడు అని చెప్పే భాష యొక్క విశిష్ట లక్షణం ఏది? ప్రతి వ్యక్తి మాట్లాడగలడు, వినగలడు అని చెప్పే భాష యొక్క విశిష్ట లక్షణం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 వక్తృ స్తోతృ విపరిణామం. ఆన్సర్ వక్తృ స్తోతృ విపరిణామం. అంటే ప్రతి వ్యక్తి మాట్లాడగలడు, అలాగే వినగలడు, 2 పనులు చేయగలడు కాబట్టి భాష యొక్క విశిష్ట లక్షణం వక్తృ స్తోతృ విపరిణామం. రెండవది, క్రింది వానలో స్థిరాలు ఏవి? ఖ, మ, గ, ఉ, ప. క్రింది వానలో స్థిరాలు ఏవి? ఖ, మ, గ, ఉ, ప. ఆన్సర్ ఆప్షన్ 3 1 మరియు 2. ఖ, మ ఈ 2 మాత్రమే స్థిరాలు. స్థిరాలు అంటే కచ్చట తపలు, అలాగే గజడు దబలు, పరుసాలు, సరళాలు. కానీ మిగతా హల్లులన్నీ కూడా స్థిరాలే. ఇక్కడ గా, పా ఉన్నాయి. ఊ అనేది అచ్చు కాబట్టి ఖ, మా అనేవి ఆన్సర్లు. ఆప్షన్ 3. మూడవది, 1974 మార్చి 24వ తేదీన ఏ తెలుగునామ సంవత్సరంన రాష్ట్రం అంతటా తాలూకా స్థాయిలో శాసనేతర ఉత్తర ప్రత్యుత్తరాలన్నింటికీ అన్ని శాఖల్లో తప్పనిసరిగా తెలుగు వాడాలని ఉత్తర్వులు ఇచ్చారు? ఆన్సర్ ఆప్షన్ 3 ఆనంద. ఆనందనామ సంవత్సరం 1974 మార్చి 24న తెలుగునామ సంవత్సరం. ఆనంద తెలుగునామ సంవత్సరంన తాలూకా స్థాయిలో శాసనేతర ఉత్తర ప్రత్యుత్తరాలన్నింటికీ కూడా తప్పనిసరి తెలుగు వాడాలని ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. నాలుగవది, క్రింది వానలో సృజనాత్మకత అను లక్ష్యానికి స్పష్టీకరణ కానిది? క్రింది వానలో సృజనాత్మకత అను లక్ష్యానికి స్పష్టీకరణ కానిది? ఆన్సర్ ఆప్షన్ 3 జరగబోయే కథను ముందే ఊహించడం అనేది అవగాహన యొక్క లక్ష్యం. అసంపూర్ణ రచనలు పూరించడము, నేర్చిన పాఠానికి కొత్త శీర్షిక నిర్ణయించడము, రచనలో నుడికారపు సొంపు ప్రదర్శించడము, ఈ 3 కూడా సృజనాత్మకత అనే లక్ష్యాన్ని స్పష్టీకరణలు. ముందే కథ ఊహించడం అనేది అవగాహన. నెక్స్ట్ 5వది, చిలకమర్తి గారి సౌందర్య తిలకం అనేది క్రింది ఏ రకమైన నవలలు? చిలకమర్తి గారి సౌందర్య తిలకం అనేది క్రింది ఏ రకమైన నవలలు? ఆన్సర్ ఆప్షన్ 2 పౌరాణిక నవలలు. చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారి సౌందర్య తిలకం అనేది ఒక రకమైన పౌరాణిక నవల. ఇది మనకి ఆంధ్ర సాహితీ సంగ్రహం అనే టాపిక్ ఉంటుంది. అందులో నుంచి దాదాపుగా ఒక బిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంపార్టెంట్ వస్తే మనకు పర్వాలేదు, కానీ ఎక్కడన్నా లూప్గా వస్తే మనకు కష్టంగా ఉంటుంది. 6వది, డామినో ఆటలో గల పాచికల సంఖ్య. ఇది టీఎల్ఎం నుంచి వచ్చిన బిట్టు. డామినో ఆటలో గల పాచికల సంఖ్య. ఆన్సర్ ఆప్షన్ 2 28. డామినో ఆటలో పాచికలు 28 ఉంటాయి. ఇది చాలాసార్లు ప్రీవియస్ టెట్లలోను, ప్రీవియస్ డిఎస్సిలోను ఇచ్చిన బిట్ ఇది. 7వది, అంతర్జాతీయ సంగీత దినోత్సవం. అంతర్జాతీయ సంగీత దినోత్సవం. ఆన్సర్ ఆప్షన్ 2 అక్టోబర్ 1. అంతర్జాతీయ సంగీత దినోత్సవం అక్టోబర్ 1. 8వది, క్రింది వానలో ఏ ఏ పేర్లు సూత్ర పద్ధతికి సంబంధించినవి? క్రింది వానలో ఏ ఏ పేర్లు సూత్ర పద్ధతికి సంబంధించినవి? ప్రాచీన పద్ధతి, నిష్పత్తి పద్ధతి, వైయాకరణ పద్ధతి, ఉదాహరణ పద్ధతి, శాస్త్ర పద్ధతి. ఆన్సర్ ఆప్షన్ 2 1, 2, 5. ప్రాచీన పద్ధతి, నిష్పత్తి పద్ధతి, శాస్త్ర పద్ధతి ఈ 3 కూడా సూత్ర పద్ధతికి మారు పేర్లు. వైయాకరణ పద్ధతి, ఉదాహరణ పద్ధతి అనేవి సూత్ర పద్ధతి యొక్క పేర్లు కాదు. ఇప్పుడు ఇంగ్లీష్ మెథడ్ యొక్క బిట్లు చూద్దాం. తెలుగు అయిపోయింది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇప్పుడు చూద్దాం. 1వది, ఇన్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ కాల్ వాట్ ఈజ్ ఫస్ట్ ఎల్? ఇన్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ కాల్ వాట్ ఈజ్ ఫస్ట్ ఎల్? ఆన్సర్ ఆప్షన్ 2 లాంగ్వేజ్. CALL యొక్క అబ్రివేషన్ కంప్యూటర్ ఎయిడెడ్ లాంగ్వేజ్ లెర్నింగ్. కంప్యూటర్ ఎయిడెడ్ లాంగ్వేజ్ లెర్నింగ్. మొదటి ఎల్ లాంగ్వేజ్, రెండవ ఎల్ లెర్నింగ్. C అంటే కంప్యూటర్, A అంటే ఎయిడెడ్. ఇది న్యూ మెథడ్లో ఇచ్చిన బిట్టు. కంప్యూటర్ ఎయిడెడ్ లాంగ్వేజ్ లెర్నింగ్, CALL యొక్క అబ్రివేషన్. అలాగే రెండవది, ప్రోజ్ వర్డ్స్ ఇన్ దేర్ బెస్ట్ ఆర్డర్. పోయిట్రీ ద బెస్ట్ వర్డ్స్ ఇన్ దేర్ బెస్ట్ ఆర్డర్ సెట్ బై. ప్రోజ్ వర్డ్స్ ఇన్ దేర్ బెస్ట్ ఆర్డర్. పోయిట్రీ ద బెస్ట్ వర్డ్స్ ఇన్ దేర్ బెస్ట్ ఆర్డర్ సెట్ బై. ఆన్సర్ ఆప్షన్ 1 కోలరిడ్జ్. కోలరిడ్జ్ ఇచ్చిన నిర్వచనం ఇది. ప్రోజ్ వర్డ్స్ ఇన్ దేర్ బెస్ట్ ఆర్డర్. ప్రోజ్ అంటే పదాలని వరుస క్రమంలో బాగా అమర్చడం. పోయిట్రీ అంటే
బెస్ట్ వర్డ్స్ని బెస్ట్ ఆర్డర్లో పెట్టడం అని కోలరిడ్జ్ ఇచ్చిన నిర్వచనం ఇది. మూడవది ఐడెంటిఫై ద ఎగ్జాంపుల్ ఫర్ కంటెంట్ వర్డ్స్. ఐడెంటిఫై ద ఎగ్జాంపుల్ ఫర్ కంటెంట్ వర్డ్స్. ఆన్సర్ ఆప్షన్ 4 లిజనింగ్. ఇలాంటివి ఈజీగా ఉంటాయి. టు, వజ్, అండ్ ఇవన్నీ కూడా కంటెంట్ వర్డ్స్ కాదు. లిజనింగ్ అనేది కంటెంట్ వర్డ్. నాలుగవది ఇన్ ద వర్డ్ హ్యాట్ హెచ్ ఈజ్. ఇన్ ద వర్డ్ హ్యాట్ హెచ్ ఈజ్. ఆన్సర్ ఆప్షన్ 2 అండ్ అన్వాయిస్డ్. హెచ్ అనేది అన్వాయిస్డ్. అలాగే గ్లాటర్ అండ్ ఫ్రికేటివ్ సౌండ్. గ్లాటర్, ఫ్రికేటివ్ సౌండ్. జీ హెచ్ అలా గుర్తుంచుకుంటే హెచ్ కంటే ముందు జీ కాబట్టి గ్లాటర్, ఫ్రికేటివ్ సౌండ్ హెచ్ అనేది. ఐదవది మోడర్న్ ఇంగ్లీష్ పీరియడ్ ఈజ్. మోడర్న్ ఇంగ్లీష్ పీరియడ్ ఈజ్. ఆన్సర్ ఆప్షన్ 2 1500 AD ఆన్వర్డ్స్. 1500 AD ఆన్వర్డ్స్. ఆరవది ఎన్సీఆర్టీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ డాష్ ఇయర్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎన్సీఆర్టీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ డాష్ ఇయర్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆన్సర్ ఆప్షన్ 4 1961. ఎన్సీఆర్టీ అనేది కేంద్ర ప్రభుత్వం ద్వారా 1961లో ఏర్పాటు చేయబడిన ఒక సంస్థ. ఏడవది ఇన్ సిబిఎస్ఈ వాట్ ఈజ్ ఎస్. ఇన్ సిబిఎస్ఈ వాట్ ఈజ్ ఎస్. ఆన్సర్ ఆప్షన్ 3 సెకండరీ. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. సిబిఎస్ఈ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్. సి సెంట్రల్, బి బోర్డ్, ఎస్ సెకండరీ, ఈ ఎడ్యుకేషన్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ యొక్క ఫుల్ ఫామ్. ఎనిమిదవది ఇన్ ఫోనిక్ మెథడ్ యూ షుడ్ టీచ్ ఫస్ట్. ఇన్ ఫోనిక్ మెథడ్ యూ షుడ్ టీచ్ ఫస్ట్. ఆన్సర్ ఆప్షన్ 1 ఓవెల్స్. ఫోనిక్ మెథడ్లో ఫస్ట్ టీచ్ చేయాల్సినవి ఓవెల్స్. ఓవెల్స్ బాగా తెలిస్తే సౌండ్స్ అనేవి అర్థమవుతాయి తర్వాత. ఇప్పుడు మ్యాథ్స్ యొక్క మెథడ్ బిట్లు మనం చూద్దాం. తెలుగు అయింది, ఇంగ్లీష్ అయింది. ఇప్పుడు మ్యాథ్స్ యొక్క మెథడ్ బిట్లు మనం చూద్దాం. క్రింది వానలో సరి అయినవి. క్రింది వానలో సరి అయినవి. ఆర్యభట్టీయంలో 121 శ్లోకాలు కలవు. ఆర్యభట్ట అంకశ్రేణిలో n పదాల మొత్తానికి సూత్రం తెలియజేశాడు. సెకండ్ ఆర్డర్ డిఫరెన్స్లు ప్రయోగించిన మొదటి గణిత శాస్త్రవేత్త ఆర్యభట్ట. ఆర్యభట్ట కుట్టక పద్ధతిని ప్రతిపాదించాడు. ఆన్సర్ ఆప్షన్ 2 1, 2, 4 అంటే 121 శ్లోకాలు, అంకశ్రేణిలో n పదాల మొత్తం సూత్రం, కుట్టక పద్ధతి. ఈ మూడు కూడా ఆర్యభట్టవే. ఆ థర్డ్ స్టేట్మెంట్ మాత్రం ఆర్యభట్టకు సంబంధించిన స్టేట్మెంట్ కాదు. నెక్స్ట్ బిట్ సంశ్లేషణ పద్ధతి పరిమితి కానిది ఏది. సంశ్లేషణ పద్ధతి పరిమితి కానిది ఏది. ఆన్సర్ ఆప్షన్ 4 బి మరియు సి రెండు కూడా పరిమితి కానివే. సమస్య సాధన చాలా వేగంగా సాగుతుంది. ఈ పద్ధతి సమాచారాత్మకంగా సంక్షిప్తంగా ఉంటుంది. ఈ రెండు కూడా పరిమితి కానివి. మూడవది ఇచ్చిన పటాలలో ఒకే చుట్టుకొలత కలిగిన పటాలను గుర్తిస్తాడు అనేది ఏ విద్యా ప్రమాణం యొక్క అభ్యసన సూచిక. ఇచ్చిన పటాలలో ఒకే చుట్టుకొలత కలిగిన పటాలను గుర్తిస్తాడు అనేది ఏ విద్యా ప్రమాణం యొక్క అభ్యసన సూచిక. ఆన్సర్ ఆప్షన్ 3 కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం. ఒకే చుట్టుకొలత కలిగిన పటాలను గుర్తించి అవి ఎందుకు ఒకే చుట్టుకొలత కలిగి ఉన్నాయో నిరూపణ కూడా చేయగలడు. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 3 కారణాలు చెప్పడము, నిరూపణలు చేయడము అనే విద్యా ప్రమాణం యొక్క అభ్యసన సూచికలు. నాలుగవది పుస్తకాలలో నిత్యం మనతో నిశ్శబ్దంగా ఉండే సహచరులు, అందుబాటులో ఉండే తెలివైన సహోదరులు, సహనంతో కూడిన ఉపాధ్యాయులు అని అన్నది. పుస్తకాలు నిత్యం మనతో నిశ్శబ్దంగా ఉండే సహచరులు, అందుబాటులో ఉండే తెలివైన సహోదరులు, సహనంతో కూడిన ఉపాధ్యాయులు అని అన్నది. ఆన్సర్ ఆప్షన్ 3 చార్లెస్ విలియం ఇలియట్. చార్లెస్ విలియం ఇలియట్ ఇచ్చిన గొప్ప నిర్వచనం ఇది పుస్తకాల గురించి. ఐదవది ఘనాకారపు కడ్డీలతో చేయలేని కృత్యం. సజాతి భిన్నాల ప్రదర్శన, సమాంతర రేఖల ప్రదర్శన, దశాంశ శతాంశ భాగాల బోధన, స్థాన విలువల బోధన. ఆన్సర్ ఆప్షన్ 3 4 అంటే స్థాన విలువల బోధన మనం చేయలేం. ఘనాకారపు కడ్డీలతో సజాతి భిన్నాలు ప్రదర్శించగలం, సమాంతర రేఖలు ప్రదర్శించగలం, దశాంశ శతాంశ భాగాల బోధన కూడా చేయగలం. కానీ స్థాన విలువల బోధన మనం ఘనాకారపు కడ్డీలతో చేయలేము. నెక్స్ట్ బిట్ ఆరవది క్రింది వాక్యాన్ని ఎవరు సూచించారు. గణితంలో చివరి సమాధానానికి అంత ప్రాముఖ్యత కంటే సమస్య సాధనకు అనుసరించిన ప్రక్రియ లేదా సోపానంకి ప్రాధాన్యతనివ్వాలి. గణితంలో చివరి సమాధానానికి అంత ప్రాముఖ్యత కంటే సమస్య సాధనకు అనుసరించిన ప్రక్రియ లేదా సోపానానికి ప్రాధాన్యతనివ్వాలి అనే వాక్యాన్ని సూచించినది. ఆన్సర్ ఆప్షన్ 1 ఎన్సిఎఫ్ 2005. ఎన్సిఎఫ్ 2005 సూచించిన గొప్ప వాక్యం ఇది. సమాధానం కంటే ప్రాసెస్కి ఇంపార్టెంట్ ఇవ్వాలని. ఏడవది బ్రెస్లిచ్ విలువల వర్గీకరణలో లేనిది. బ్రెస్లిచ్ విలువల వర్గీకరణలో లేనిది. ఆన్సర్ ఆప్షన్ 3 సమాచారం. సమాచారం అనేది బ్రెస్లిచ్ విలువ వర్గీకరణలో
లేదు. అలవాట్లు, అభినందనలు, సమస్యలు, పద్ధతులు ఈ మూడు కూడా బ్రస్లిచ్ వర్గీకరణలో ఉన్నాయి. సమాచారం అనేది లేదు. అలాగే మ్యాథ్స్లో 8వ బిట్ క్రింది వానిలో భిన్నమైన పద్ధతి. పాఠ్య విభాగ పద్ధతి, ప్రకరణాల పద్ధతి, అంశాల పద్ధతి, కుంతల పద్ధతి. ఆన్సర్ ఆప్షన్ 4 కుంతల పద్ధతి. కుంతల పద్ధతి అనేది డిఫరెంట్గా ఉంటుంది. పాఠ్య విభాగాన్న, ప్రకరణాల అన్న, అంశాల అన్న ఒకటే ఒక పద్ధతి. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 4 భిన్నమైనది ఏది అంటే కుంతల పద్ధతి. ఇప్పుడు మనం సోషల్ మెథడ్ యొక్క బిట్లు చూద్దాం. తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్. ఇప్పుడు సోషల్, లాస్ట్లో సైన్స్ మెథడ్ యొక్క బిట్లు చూద్దాం. సోషల్ మెథడ్ యొక్క బిట్లు. క్రింది వానిలో ఏ యూనిట్ల యొక్క రూపకర్త పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి చెందిన జోన్స్? ఈ క్రింది వానిలో ఏ యూనిట్ల యొక్క రూపకర్త పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి చెందిన జోన్స్? ఆన్సర్ ఆప్షన్ 3 నిర్మాణాత్మక యూనిట్లు. నిర్మాణాత్మక యూనిట్లు అనే యూనిట్ల యొక్క రూపకర్త జోన్స్. ఈయన ఏ దేశానికి చెందిన వ్యక్తి అంటే పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి చెందిన ఒక వ్యక్తి. రెండవది బ్లూ ప్రింట్లో బ్రాకెట్లో చూపించిన సంఖ్య, బయట చూపిన సంఖ్య వరుసగా దేనిని సూచిస్తాయి? బ్లూ ప్రింట్లో బ్రాకెట్లలో చూపించిన సంఖ్య, బయట చూపిన సంఖ్య వరుసగా దేనిని సూచిస్తాయి? ఆన్సర్ ఆప్షన్ 2 ప్రశ్నల సంఖ్య, మార్కులు. బ్రాకెట్లలో చూపించిన సంఖ్య ప్రశ్నల సంఖ్య అయితే బ్రాకెట్ బయట చూపిన సంఖ్య మొత్తం మార్కులను చూపిస్తుంది. ప్రశ్నల సంఖ్య, మార్కులు. మూడవది ఒక సంస్థలో తయారయ్యే ఒక వస్తువు ముడి సరుకు నుంచి వివిధ దశలలో పూర్తి రూపం వరకు చేసే పనిని తెలిపే చార్టు. ఒక సంస్థలో తయారయ్యే ఒక వస్తువు ముడి సరుకు నుంచి వివిధ దశలలో పూర్తి రూపం వరకు చేసే పనిని తెలిపే చార్టు ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 బి మరియు సి. ప్రక్రియ చార్ట్ అన్న, కార్యకారణ చార్ట్ అన్న ఒకటే. సో ఆన్సర్ ఆప్షన్ 4 బి మరియు సి. ప్రక్రియ చార్టు లేదా కార్యకరణ చార్టు సంస్థలో తయారయ్యే ముడి వస్తువు నుంచి వివిధ దశల్లో పూర్తి రూపం వరకు చేసే పనిని తెలుపుతుంది. నాలుగవది క్షేత్ర పర్యటన నిర్వహణలో మొదటగా చేయవలసింది ఏమిటి? క్షేత్ర పర్యటన నిర్వహణలో మొదటిగా చేయవలసింది ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 ప్రణాళిక. క్షేత్ర పర్యటన నిర్వహణలో మొదటగా చేయవలసింది ప్రణాళిక. సిద్ధపరచడం, నిర్వహణ, మూల్యాంకనం అలా వరుస క్రమం ఉంటుంది. ప్రణాళిక వేయడం, సిద్ధపరచడం, నిర్వహించడం, మూల్యాంకనం చేయడం. ఇది క్షేత్ర పర్యటన యొక్క సోపానాలు 4. ఐదవది దేశభక్తిని పెంపొందించుకోవడము మరియు ఇతరుల అభిప్రాయాలను గౌరవించడము అనేవి భావావేశ రంగపు ఏ లక్ష్య స్పష్టీకరణలు? దేశభక్తిని పెంపొందించుకోవడము మరియు ఇతరుల అభిప్రాయాలను గౌరవించడము అనేవి భావావేశ రంగపు ఏ లక్ష్య స్పష్టీకరణలు? ఆన్సర్ ఆప్షన్ 3 వైఖరికి స్పష్టీకరణలు ఇవి. దేశభక్తిని పెంపొందించుకోవడం, ఇతరుల అభిప్రాయాలను గౌరవించడం అనేవి వైఖరి అనే భావావేశ రంగపు లక్ష్యం యొక్క స్పష్టీకరణలు. వైఖరి. ఆరవది సాధారణంగా పాఠశాలలో ఎన్ని నిర్మాణాత్మక మూల్యాంకనాల తరువాత ఒక సంగ్రహణాత్మక మూల్యాంకనం జరుగుతుంది? సాధారణంగా పాఠశాలలో ఎన్ని నిర్మాణాత్మక మూల్యాంకనాల తరువాత ఒక సంగ్రహణాత్మక మూల్యాంకనం జరుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ 1 2. ప్రతి 2 నిర్మాణాత్మక మూల్యాంకాలు జరిగిన తరువాత ఒక సంగ్రహణాత్మక మూల్యాంకనం జరుగుతుంది. ఏడవది కల్పిత సన్నివేశంలో సమస్యల పరిష్కారానికి ఉపకరించే అభ్యసన ప్రక్రియ ఏది? కల్పిత సన్నివేశంలో సమస్యల పరిష్కారానికి ఉపకరించే అభ్యసన ప్రక్రియ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 సిమ్యులేషన్. కల్పిత సన్నివేశం, సిమ్యులేషన్ గుర్తుంచుకోండి ఈజీగా. కల్పిత సన్నివేశం, కృత్రిమ సన్నివేశం. సిమ్యులేషన్కి ఉదాహరణకు లా కోర్ట్ని సిమ్యులేషన్ రూపంలో కొందరు విద్యార్థులకి అప్లై చేస్తారు. అలాగే మనం చెప్పే సూక్ష్మ బోధన కూడా ఒక రకమైన సిమ్యులేషనే. ఎనిమిదవది 1986 జాతీయ విద్యా విధానం ఎన్ని మౌలిక విద్యా ప్రణాళిక రంగాలను గుర్తించింది? 1986 ఎన్ఈపి జాతీయ విద్యా విధానం ఎన్ని మౌలిక విద్యా ప్రణాళిక రంగాలను గుర్తించింది? ఆన్సర్ ఆప్షన్ 3 10 బేసిక్ అంటే మౌలిక విద్యా ప్రణాళిక రంగాలను గుర్తించింది 1986 జాతీయ విద్యా విధానము. లాస్ట్ సైన్స్ మెథడ్ బిట్లు ఇవి. ఈ బిట్లతో మొత్తంగా 40 బిట్లు. 5 మెథడ్లు 5 × 8 40 బిట్లు పూర్తవుతాయి. ఒకటవది ముందుగా చూద్దాం. క్యాస్ట్ మీ CASTME అవార్డు కొరకు ఏ దేశంలో వైజ్ఞానిక ప్రదర్శన పోటీలు జరుగుతాయి? క్యాస్ట్ మీ అవార్డు కొరకు ఏ దేశంలో వైజ్ఞానిక ప్రదర్శన పోటీలు జరుగుతాయి? ఆన్సర్ ఆప్షన్ 4 UK అంటే ఇంగ్లాండ్, యునైటెడ్ కింగ్డమ్. క్యాస్ట్ మీ అవార్డు కొరకు వైజ్ఞానిక ప్రదర్శన పోటీలు నిర్వహించే దేశం ఏది అంటే UK, యునైటెడ్ కింగ్డమ్. ఉమ్మడి ప్రక్రియలో ఇమిడి ఉన్న అనేక పరికర్మలను నిస్సందేహంగా చేసి అన్నింటినీ తగిన సాధన చేయగల సామర్థ్యాన్ని సూచించే మానసిక చలనాత్మక రంగ లక్ష్యం.
ఉమ్మడి ప్రక్రియలో ఇమిడి ఉన్న అనేక పరికర్మలను నిస్సందేహంగా చేసి అన్నింటినీ తగిన సాధన చేయగల సామర్థ్యాన్ని సూచించే మానసిక చలనాత్మక రంగ లక్ష్యం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 సునిశితత్వము. దీన్ని ఏమంటామంటే సునిశితత్వము. అన్నింటినీ తగిన సాధన చేయగల సామర్థ్యం సునిశితత్వము. ఆన్సర్ ఆప్షన్ 3. మూడవది అభ్యసనానికి ప్రేరణ పునర్బలనము కలిగించే అన్ని రకాల సంవేదనాత్మక వస్తు జాలము లేదా చిత్రాలే దృశ్య శ్రవణ ఉపకరణాలు అనే నిర్వచనం ఇచ్చినది. అభ్యసనానికి ప్రేరణ పునర్బలనము కలిగించే అన్ని రకాల సంవేదనాత్మక వస్తుజాలము లేదా చిత్రాలే దృశ్య శ్రవణ ఉపకరణాలు అని నిర్వచించినది. ఆన్సర్ ఆప్షన్ 2 బార్టన్ ఇచ్చిన నిర్వచనం ఇది TLM గురించి. మూడవది ప్రకల్పన పద్ధతిలో రెండవ సోపానం. ప్రకల్పన పద్ధతిలో అంటే ప్రాజెక్ట్ పద్ధతిలో రెండవ సోపానం. ఆన్సర్ ఆప్షన్ 2 వ్యూహ రచన ప్రాజెక్ట్ పద్ధతిలో రెండవ సోపానం. ఐదవది సాధారణంగా 1వ తరగతి విద్యార్థికి ఎన్ని నిమిషాల్లో పూర్తి చేయగల ప్రాజెక్టులు ఇవ్వాలి? సాధారణంగా 1వ తరగతి విద్యార్థికి ఎన్ని నిమిషాల్లో పూర్తి చేయగల ప్రాజెక్టులు ఇవ్వాలి? ఆన్సర్ ఆప్షన్ 1 10 నిమిషాలు. 1వ తరగతి విద్యార్థికి 10 నిమిషాల్లో పూర్తి చేయగల ప్రాజెక్టులు మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆరవది ప్రాథమిక పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మెరుగుపరచుటకు ప్రవేశపెట్టిన OBB ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ పథకంలో బోధనాభ్యసన సామగ్రి క్రింద ఎన్ని వస్తువులు సరఫరా చేయడం జరిగింది? ప్రాథమిక పాఠశాలలో విద్యా ప్రమాణాలు మెరుగుపరచుటకు ప్రవేశపెట్టబడిన OBB పథకంలో బోధనాభ్యసన సామగ్రి కింద ఎన్ని వస్తువులు సరఫరా చేయడం జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2 35. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనే పథకంలో ప్రతి పాఠశాలకు 35 రకాల వస్తువులను సరఫరా చేయడం జరిగింది. అందులోనే కొన్ని రకాలు మనకు తెలిసినవి గణిత పేటిక, ప్రాథమిక విజ్ఞాన శాస్త్ర బోధనా పేటిక, ఇలాంటివన్నీ కూడా అందులో భాగమే. ఏడవది పాఠ్య పుస్తక తయారీకి దోహదపడే భౌతిక సంబంధ అంశము ఏది? పాఠ్య పుస్తక తయారీకి దోహదపడే భౌతిక సంబంధ అంశము ఏది? ముందు మాట, భాష, విషయం, సూచనలు. ఆన్సర్ ఆప్షన్ 3 1 మరియు 4. అంటే ముందు మాట, సూచనలు ఈ రెండు కూడా భౌతిక సంబంధ అంశాలు. భాషా విషయం అనేది భౌతిక సంబంధ విషయాలు కాదు, విద్యా సంబంధమైన విషయాల కిందకి వస్తుంది. లాస్ట్ బిట్ 40వది సైన్స్లో 8వది సమాచార సేకరణ మరియు ప్రాజెక్ట్ పనులు అనే విద్యా ప్రమాణం ఏ రంగానికి చెందినది? సమాచార సేకరణ మరియు ప్రాజెక్ట్ పనులు అనే విద్యా ప్రమాణం ఏ రంగానికి చెందినది? ఆన్సర్ ఆప్షన్ 1 జ్ఞానాత్మక రంగం. సమాచారం సేకరించడము, ప్రాజెక్ట్ చేయడం ఇదంతా కూడా జ్ఞానాత్మక రంగం యొక్క విద్యా ప్రమాణాలు. ఇది ఫ్రెండ్స్ 40 బిట్లు. ఇవన్నీ కూడా సింపుల్గా, మీడియంగా, కఠినంగా అన్ని రకాలను కూడా కవర్ చేస్తూ బ్యాలెన్స్ చేస్తూ ఇవ్వడం జరిగింది. ఈ బిట్స్ అనేవి మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని చాలామందికి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు మరిన్ని వీడియోస్ అయితే ముందుగా DSC లోపు చాలా వీడియోస్ అయితే అప్లోడ్ అవుతూ ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అలాగే ఫ్రీగా పెట్టిన మోక్ టెస్ట్ ఈరోజు సాయంత్రం 6:30 నుంచి 7 గంటల మధ్యలో ఉంటుంది. దాన్ని కూడా రాయండి. థ్యాంక్ యూ.